సో ప్రసాద్ అన్న ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఎట్లా అనిపిస్తున్నది ఇదంతా చాలా చూస్తుంటే? చాలా బాధ అనిపిస్తున్నది. ఉమ్, ఎందుకంటే మన వరంగల్ హైవేకి ఈ ఉమ్, గట్కేసరికి ఆనుకొని ఉన్న ఈ 20 గుంటలల్లా ఉమ్, వీడికి వచ్చిన చాలా బాధ అనిపించింది. ఉమ్, ఎందుకంటే ఈ గవర్నమెంట్ కి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే, ఉమ్, ఏదైనా బాధ్యత ఉంటే, ఉమ్, నేను ఆయనను ఆదర్శనంగా తీసుకున్నా అని చెప్పి రేవంత్ అన్న అన్నాడు కదా, ఉమ్, ఆయన ఆదర్శాలకు నిలబడి ఉంటే ఉమ్, ఫస్ట్ వచ్చి ఈ గోరిగట్టమని చెప్పాలి. ఉమ్, ఈ స్మృతివరాన్ని ఫస్ట్ డెవలప్మెంట్ చేయమని చెప్పాలి. ఉమ్, ఏ మాత్రం ఇది లేకుండా ఉమ్. సభలల్లా దాన్ని ఏమంటారు, ముచ్చట చెప్పుడు ఓన్లీ. ముచ్చట చెప్పుడు తప్ప, ఉమ్. డైలాగులు నివాళులు కొట్టుడు అంతే. అర్పించుడు తప్ప, ఉమ్, ఎందుకే అవన్నీ? ఉమ్, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఉమ్, గవర్నమెంట్ కి, ఈ ఉమ్, రేవంత్ అన్నకి ఇట్లా ఉంటే, ఉమ్, నేను ఆయనను ఆదర్శంగా తీసుకున్నా, నాకు ఎన్నో విషయాలు చెప్పిండు, ఉమ్. నాకు నాకు ఆయననే చాలా విషయాలు చాలా మాట్లాడిండు. విషయాలు మాట్లాడిండు. ఉమ్, మరి ఏది నాకు అవన్నీ? support ఏది చేస్తా ఆ అన్నాడు. ఆదర్శం? ఏది ఉమ్, ఎటు ఉమ్, పోయింది? ఆ ఆదర్శం అంతా ఉమ్, ఎటు పోయింది? ఉమ్, ఇది కాదు కదా. ఉమ్, నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఉమ్, ఫస్ట్ వచ్చి దీన్ని గోరికి గట్టి ఉమ్, ఫస్ట్ ఆ పెద్ద మనిషికి నివాళులు అర్పించు. ఉమ్, ఎందుకంటే ఇన్ని రోజులు లేట్ అయినందుకు కూడా ఉమ్, ఫస్ట్ ఆయన క్షమాపణలు చెప్పు. ఉమ్. చెప్పి అయ్యా మేము ఇది తప్పు చేసినాము, 3 నెలలు 3 మర్చిపోయినాం నెలలు మిమ్మల్ని. మర్చిపోయినాం నిన్ను అని ఉమ్, చెప్పి ఫస్ట్ వచ్చి ఇది డెవలప్మెంట్ చెప్పాలి. ఉమ్, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఉమ్, ఈ గవర్నమెంట్ ని ఇది ఏంది, ఈయన ఇంత పెద్ద మనిషికి మీరు ఇంత డిలే చేసిరని చెప్పి చాలా ఉమ్, బాధతోడు ఉన్నారు. ఉమ్. ఫస్ట్ వచ్చి ఆయనకి గోరి కట్టి వాస్తవానికి ఇప్పుడు వస్తుంటే మేము కొంతమంది పోలీసులు అక్కడ ఉంటే వాళ్ళని అడిగినాం అడ్రస్ అడిగినాం. అడిగితే